పోరాట సమితి వరంగల్ జిల్లా విలేకరుల సమావేశంలో భారతదేశాన్ని మరొకసారి భారత ప్రజలను మోసం చేయడానికి ఆర్ఎస్ఎస్ కనసాగులో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ కపటమైనటువంటి మాటలతోని ఓట్లలో లబ్ధి పొందాలని చూస్తా ఉన్నది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద దళిత వ్యతిరేక పార్టీ అయినటువంటి బీజేపీని తెలంగాణ ప్రజలు సిత్తుగా ఓడించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అదే రకంగా వరంగల్ పార్లమెంటు అభ్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కడియం కావ్య గారికి దళిత హక్కుల పోరాట సమితి సంపూర్ణమైనటువంటి మద్దతును సహకారాన్ని తెలియజేస్తా ఉన్నది. ఇండియా కూటమి అభ్యర్థులకు దళిత హక్కుల పోరాట సమితి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తా ఉన్నది. ఎందుకంటే బీజేపీ 10 సంవత్సరాల కాలంలో దళితులపైన, ఆదివాసులపైన, గిరిజనులపైన తీవ్రమైనటువంటి దాడులను కొనసాగించింది. నరేంద్ర మోడీ వల్ల దళితులపైన దాడులు జరిగినా కూడా, దళిత మహిళలపైన అత్యాచారాలు జరిగినా కూడా ఏ రోజు కూడా మాట్లాడలేదు. కానీ ఇవాళ నేనున్నంత కాలం, నేను బతికున్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయి అని చెప్పేసి ఒక మాయమాటలు చెప్తా ఉన్నాడు. అసలు ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే ఇవాళ దాని పుట్టుక మొదలైంది. దళిత సామాజిక వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అంది, ఆ ఫలాల ద్వారా ఎంతో కొంత విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో కొంత అభివృద్ధి చెందిండ్రు. దాన్ని జీర్ణించుకోలేనటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఇవాళ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ పొందుతా ఉన్నారు. నిజంగా బీజేపీకి రిజర్వేషన్లను మేము కొనసాగిస్తాము, రిజర్వేషన్ల విధానాల పట్ల మేము కట్టుబడి ఉన్నామనుకుంటే మీ పార్లమెంటు సభ్యులు బరాబర్ మీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళపైన బీజేపీ పార్టీ ఎందుకు నోరు విప్పలేదని చెప్పేసి కూడా దళిత హక్కుల పోరాట సమితిగా మేము అడుగుతా ఉన్నాం. అందుకే బీజేపీని గెలిపిస్తే, బీజేపీకి ఓటేస్తే దళితులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి రేపు దళితులకు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అవకాశం రావాలన్నా, జీవించే హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోవాలన్నా బీజేపీని తెలంగాణ ప్రజలు తిరస్కరించాలని చెప్పేసి కూడా దళిత హక్కుల పోరాట సమితిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో మరొకసారి ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అశేషమైనటువంటి ప్రజానీకానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లౌకిక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కడియం కావ్య గారికి దళిత హక్కుల పోరాట సమితి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తుంది. ప్రజలంతా కూడా కావ్య గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి ఇండియా కూటమి అభ్యర్థులను దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కూడా గెలిపించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.